కార్తీక పురాణం 5వ అధ్యాయం కిరాతకుడు మూషికములు శాప విముక్తి పొందే కథ. కార్తీక మాస మహత్యము గురించి చులకనగా మాట్లాడిన శివశర్మ తండ్రి శాపమునకు గురై ఎలుక రూపమున అడవిలో ఒక చెట్టు తొర్రలో జీవించుచుండెను. కొంతకాలము తర్వాత మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానము చేసి ఆ మూషికమున్న వటవృక్షము కిందకు వచ్చి శిష్యులందరికీ కార్తీక మాసము యొక్క వశిష్టతను గురించి వివరించుచుండెను. వటవృక్షం తొర్రలో ఉన్న మూషికము బయటకు వచ్చి తినే వస్తువు ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉండెను. అంతటా ఒక కిరాతకుడు అక్కడికి వచ్చెను. వీరందరూ బాటసారులైనందున వీరి వద్ద ధనమేమైనా దొరుకుతుందేమో అని చూడగా వారందరూ మునీశ్వరులైనందున అతని మనస్సు మారిపోయెను. విశ్వామిత్రుడు చెప్తున్న కార్తీక మహత్యము గురించి విని కిరాతకుడు మంచివాడిగా మారిపోయెను మరియు మూషికానికి శాప విముక్తి కలిగెను. కార్తీక మహత్యము విన్నవారికి, చెప్పిన వారికి, ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కార్తీక పురాణం తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు.